అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం నిర్గమాకాండం 1 నుంచి 6 అధ్యాయాలు చదువుకున్నాం. ఇందులో దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ఇజ్రాయేలీలు ఐగుప్తులో పడుతున్న బాధను, వాళ్ళు పెడుతున్న మొరను చూసి వాళ్ళని విడిపించడానికి మోషే అనే ఒక వ్యక్తిని పిలుచుకున్నట్లుగా మనం చూసాం. ఆ మోషే, అహరోను, ఇజ్రాయేలీల పెద్దలు వెళ్ళి ఫరోతో మాట్లాడినప్పుడు, ఇజ్రాయేలీల ప్రజల్ని విడిపించు అని ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో ఒప్పుకోకపోగా వాళ్ళ మీద ఇంకా పనుల భారాన్ని పెంచాడు. ఆ తర్వాత మోషే వచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మీరు మళ్ళీ వెళ్ళి ఫరోతో మాట్లాడండి అని చెప్పగా మోషే, అహరోను వచ్చి ఫరోతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు, అక్కడ ఏం జరిగింది అనేది ఈ నిర్గమకాండం 7వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, మోషే ముందుగానే అడిగాడు కదా, నువ్వు అసలు నన్ను ఎందుకు పంపించావు, నేనే నోటి మాంద్యం గలవాడిని, నేను చెప్తే ఇజ్రాయేలీల పెద్దలే వినలేదు, ఇంకా ఫరో ఎందుకంటాడు, వాళ్ళని విడిపించకపోగా వాళ్ళ మీద ఇంకా భారం పెంచుతున్నాడు అని మోషే అడిగాడు కదా దేవుణ్ణి. దేవుడు దానికి సమాధానం ఇస్తున్నాడు. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరోకి దేవుడిగా అంటే ఫరోకి నువ్వు భయపడకూడదు మోషే, నీకే ఫరో భయపడాలి. ఫరో చెప్పినట్లుగా నువ్వు చేయడం కాదు, నువ్వు చెప్పినట్లుగా ఫరో వినాలి అన్నట్టుగా ఫరోకి దేవుడిగా మోషే నియమించాడు. తన అన్న అహరోన్ని ప్రవక్తగా అంటే మోషేకి సహాయంగా నియమించాడు. ఫరో తన దేశములో నుండి ఇజ్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్య అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫ్యూచర్లో జరిగే చెప్తున్నాడు అనమాట. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరుస్తాడు అంటే దేవుడే కావాలని చేస్తున్నట్టుగా కాదు. ముందు ఫరో తన హృదయాన్ని తాను కఠినపరుచుకున్నాడు, తర్వాత దేవుడు అపవాదికి విడిచిపెట్టేశాడు అని దాని అర్థం. వెళ్ళే కొద్దీ మనం చదువుకుంటూ వెళ్దాం. ముందు ఎవరు కఠినపరిచారు, దేవుడు కఠినపరిచాడా, ఫరోనే కఠినపరుచుకున్నాడా అనేది కూడా చదువుకుంటూ వెళ్దాం. జరగబోయే చెప్తున్నాడు. సూచక క్రియలు చేస్తాను, మహత్కార్యాలు చేస్తాను, అవన్నీ చేసినప్పుడు ఫరోనే మిమ్మల్ని వదిలిపెడతాడు. ఫరో మీ మాట వినడు, కానీ నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇజ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దేవుడు తెగుళ్ళు రప్పించి ఐగుప్తీయులని వాళ్ళంతటా వాళ్లే ఇజ్రాయేలీని పంపించేలాగా చేస్తాడు. దేవుడు ఎలాంటి వాడో అందరూ తెలుసుకుంటారు అని మనం ముందు చదువుకున్నాం కదా. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురనెను. ఫరో అన్నాడు కదా, యెహోవా ఎవడో అన్నాడు కదా. యెహోవా ఎవరో తెలిసేలాగా దేవుడు చేస్తున్నాడు. ఐగుప్తు మీద చెయ్యి చాపి అంటే దేవుడి న్యాయాన్ని, దేవుడి యొక్క తీర్పును వాళ్ళకు చూపించి యెహోవా ఎవరో అందరూ తెలుసుకునేలాగా దేవుడు చేస్తాడంట. అప్పుడు దాకా యెహోవా ఎవరో తెలీదా అంటే తెలీదు. ఏదో విగ్రహాలను పూజించేవాళ్లే కానీ విగ్రహమే లేని సృష్టిని చేసిన దేవుడు ఒక దేవుడు ఉన్నాడు అని అటు ఐగుప్తీయులు, ఇటు ఇజ్రాయేలీలు, మోషే, ఫరో అందరూ తెలుసుకునేలాగా దేవుడు చేస్తాను అంటున్నాడు. ఈరోజు అంతా కూడా తెగుళ్ళు గురించి మనం మాట్లాడుకుంటాం. కేవలము తెగుళ్ళు అంటే ఐగుప్తు దేశాన్నో, ఫరోనో, ఇజ్రాయేలీలనో దేవుడు బాధ పెడతానికి చేసేవి కావు. దేవుడు ఎలాంటి వాడో తనను తాను అందరికీ తెలియజేసుకుంటున్నాడు. దేవుడి తీర్పు ఎలా ఉంటుందో, దేవుడి మనసు ఎలా ఉంటుందో, దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసేలాగా ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. మనం చదువుకుంటూ వెళ్దాం. మోషే, అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగున్నే చేసిరి. దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే చేశారంట. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మనం ముందే చదివాం కదా, అహరోను మోషే వాళ్ళ అన్నయ్య 3 ఏళ్ళు పెద్ద అని. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా, నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనబరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోన్ను చూచి నీ కర్రను చేత పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయుమనెను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్ర పడవేయగానే అది సర్పమాయెను. 3 సూచనలు ఆల్రెడీ మోషేకి చూపించాడని పైన చదువుకున్నాం కదా. మొదటిది, కర్ర కింద పడేయగానే అది సర్పంలాగా తయారైంది. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. ఇక్కడ మీరు గమనించండి, చాలా మందికి ప్రశ్న వస్తుంది ఇక్కడ. అదేంటి, దేవుడు అంటే శక్తిమంతుడు, ఆయన జీవుల్ని నిర్జీవులుగా, నిర్జీవుల్ని జీవులుగా ఎలాగైనా మార్చగలడు
మార్చగలడు. కర్రని దేవుడు పావుగా మార్చాడంటే ఒక అర్థం ఉంది, కానీ ఐగుప్తు శకునగాండ్రు ఐగుప్తు మంత్రాల చేత ఎలాగ కర్రలను పావులుగా మార్చారు అని చాలామందికి డౌట్ వస్తుంది. నాకు కూడా ఈ డౌట్ అంతకుముందు ఉండేదండి. మీరు గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవ పితరులు 2 రకాలుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 కూడా నేను మీకు చెప్తాను, నేను ఏమనుకుంటున్నానో కూడా నేను చెప్తాను. మొదటిది ఏంటంటే, అక్కడ నిజంగా వాళ్ళు దేవుడు చేసినట్లుగా సూచక క్రియ చేయలేదు, మ్యాజిక్ చేశారు. మ్యాజిక్ అంటే ఏంటి? అది చూడడానికి అద్భుతంలాగా అనిపిస్తుంది, కానీ వెనకాల ఏదో ట్రిక్ ఉంటుంది. అందరికీ తెలియకుండా వెనకాల ఏదో చేసి దాన్ని అందరికీ కూడా బయటికి మాత్రం అద్భుతంలాగా చూపిస్తూ ఉంటారు. మ్యాజిక్ షోలు చూస్తూ ఉంటాం కదా, మెజిషియన్స్ అంటే మాంత్రికులు అన్నట్టు. అంటే ఏం చేస్తారు, వీళ్ళు వెనకాల ఏదో చేస్తారు, పైకి మాత్రం అద్భుతంగా కనబడేలా చేస్తారు. ఏదో మెజిషియన్స్ చేసినట్టుగా వెనకాల ఏదో కనికట్టు ఉంటుంది, దాని వెనకాల ఏదో లాజిక్ ఉంటుంది. దేవుడు మాత్రం నిజంగా కర్రని పావుగా, పావుని కర్రగా దేవుడు మార్చగలడు. ఈ మంత్రజ్ఞులు మాత్రం ఏదో కనికట్టు చేశారు, అది మెజిషియన్, మ్యాజిక్కే కానీ అది నిజమైన శక్తి కాదు అని ఒక రకం క్రైస్తవులు చెప్తారు. రెండో రకం క్రైస్తవులు ఏం చెప్తారంటే, అపవాది కొన్ని సార్లు మనుషుల్ని భ్రమపరచడానికి సూచక క్రియలు జరిగిస్తుంది. కొన్ని మనుషుల్ని భ్రమపరచడానికి, మనుషుల్ని వాళ్ళ విశ్వాసం నుండి పక్కకు లాగడానికి చిన్నగా అపవాది జరిగిస్తుంది. ఇక్కడ ఐగుప్తులు, ఫరోలు వాళ్ళు పూజించే విగ్రహాలు, దేవుళ్ళు అవి చేశారు అనుకున్నా కానీ ఆ విగ్రహాల దేవుళ్ళు చేయలేదు. వాటిని అపవాది వెనకాలుండి వీళ్ళని భ్రమపరిచి అలా జరిగించింది కొన్ని అని కూడా చెప్తారు. మీరు ఏది తీసుకున్నా పర్లా, నేనైతే వాళ్ళు మ్యాజిక్ చేశారు, దేవుడి వంటి శక్తి వాళ్ళకి కానీ వాళ్ళు పూజించే దేవుళ్ళకి కానీ అపవాదికి కానీ లేదు. కేవలము దేవుడు మాత్రమే నిర్జీవుల్ని సజీవులుగా, సజీవుల్ని నిర్జీవులుగా చేయగలడు. కర్రని పావుగా మార్చడమైనా, పావుని కర్రగా మార్చడమైనా అది దేవుడి శక్తి. వీళ్ళు మాత్రం మ్యాజిక్, కనికట్టు విద్య చేశారు. చూడడానికి మాత్రం అది అలాగే కనపడింది జనాలందరికీ. ఇప్పుడు కూడా చాలామంది మెజిషియన్స్ చేసే ట్రిక్స్ చూసి మనం ఆశ్చర్యపోతాం కదా. అట్లా చూడడానికి, కనపడడానికి అలా ఉంటుంది, కానీ నిజానికైతే అది శక్తి కాదు, అది కనికట్టు విద్య అని నేను అనుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, మొదటిదైనా తీసుకోవచ్చు, రెండోదైనా తీసుకోవచ్చు. చదువుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు ఏదైతే అర్థమవుతుందో, మీ ఆత్మ మీకు ఏది చెప్తుందో అది మీరు తీసుకోండి. నేనైతే అది కనికట్టు విద్య, దేవుడికి మాత్రమే శక్తి ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఐగుప్తు శకునగాండ్రు కూడా మోషే అహరోన్లు చేసేసరికి, ఏం మోషే అహరోను మీరు గొప్ప, మీ దేవుడు గొప్ప, మా వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు కదా ఇలాంటి చిన్న విషయాలు అని ఫరో హృదయము కఠినము చేసుకున్నాడు. దేవుడు కఠినం చేయలే, ఇక్కడ ఫరోనే తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైంది. ఎందుకు? ఆ మోషే అహరోనుల దేవుడు ఐగుప్తు దేవుళ్ళ కంటే గొప్పవాడు కాదులే, వాళ్ళు చేయగలుగుతున్నారు, వీళ్ళు చేయగలుగుతున్నారు అని ఫరో అనుకున్నాడు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అండి, లోకములో ఉన్న తంత్రాలు, అపవాది పెట్టే భ్రమల్ని మనం ఈజీగా గుర్తించవచ్చు, కాకపోతే మనసు కఠినం చేసుకున్న వాళ్ళు దాన్ని గుర్తించరు. ఉదాహరణకి ఇప్పుడు అది కనికట్టు విద్య అయినా అవనివ్వండి, నిజంగానే మంత్రాల ద్వారా అపవాదం అలా చేయించిందని అవనివ్వండి, ఏదైనా జరిగినా మోషే అహరోనుల సర్పము ఆ సర్పాన్ని మింగేసింది కదా. అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా, అంటే అహరోను ఏదైతే కర్రను పావుగా మార్చాడో వాళ్ళు మార్చిన ఆ పావుల్ని మింగేసింది. అది అంటే దేవుడి శక్తి గొప్పది వాళ్ళు పూజించే దానికన్నా అని మనం చెప్పొచ్చు కదా. వాళ్ళ కుయుక్తిలో కూడా వాళ్ళు దొరుకుతారు. దేవుడే అందరికన్నా శక్తిమంతుడు అని దేవుడు తెలియజేస్తాడు. అయినా ఫరో గర్వంతో ఉన్నాడు, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అనేంత గర్వంతో ఫరో ఉన్నాడు కాబట్టి తన హృదయాన్ని తానే కఠినం చేసుకున్నాడు. గనుక అతడు వారి మాటను వినకపోయాను. కఠినం చేసుకున్నాడు కాబట్టి వినకపోయాడు. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. పొద్దున్న నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును, నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన నీ కర్రను చేత పట్టుకొని. అంటే ఏం చెప్తున్నాడు? ఫస్ట్ టైం వినలేదు కదా ఫరో, నువ్వు మళ్ళీ పొద్దున్నేళ్ళు, పొద్దున్నే ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో ఏం చేయి అని చెప్పి దేవుడు ఇంకోటి చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మాటలతో చెప్తాడు. మాటలతో చెప్పినప్పుడు ఫరో విన్నాడా? వినలా. ఇదిగో ప్రజల్ని విడిపించాలి అని మాటలతో చెప్పాడు, ఫరో వినలేదు. మాటలతో దేవుడు చెప్పినవి మనం విననప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతాయి అనేది నెక్స్ట్ చూద్దాం. పొద్దున్నేళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ వద్దకు పంపాను. ఆ దేవుడు నన్ను పంపాడు నీ దగ్గరికి, ఎందుకంటే అరణ్యంలో దేవుని పూజించడానికి మా అందరినీ పంపించు. నీవు ఇది వరకు వినకపోతివి, అంతకుముందు చెప్తే ఎనలా. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకొందు అని యెహోవా చెప్పుచున్నాడు. పద్దాక గుర్తు చేస్తున్నాడు చూడండి.
ఆ మాట. యెహోవా ఎవరో అన్నాడు కదా, దీన్ని బట్టి నువ్వు తెలుసుకుంటావు. దేన్ని బట్టి? ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు తాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. నెక్స్ట్ ఫేజ్ అన్నమాట ఇది. ఫస్ట్ మాటలతో చెప్పాడు దేవుడు. మాటలతో విన్నప్పుడు ఏం జరుగుద్దంటే మనకి బాధలు, కష్టాలు కలుగుతాయి. మొట్టమొదటిగా ఫరోకి వచ్చిన కష్టం ఏంటి? ఏటి నీళ్ళన్నీ కూడా నీళ్ల నుంచి రక్తంగా ఎర్రగా మారిపోతాయి. చేపలు చచ్చిపోతాయి. అవి చచ్చిపోవడం వల్ల కంపు కొట్టిద్ది. తాగడానికి కూడా ఆ నీళ్లు పనిచేయవు అని దేవుడు మోషే ద్వారా ఫరోకు చెప్పిస్తున్నాడు. ఇది మొదటి తెగులు. ఏంటా మొదటి తెగులు? నీళ్ళని ఎర్రగా రక్తంగా మార్చడం అనేది మొదటి తెగులు. రక్తం అంటే మామూలు రక్తమేనా అనుకోవచ్చు, నీళ్లు తాగడానికి పని చేయకుండా ఎర్రగా అనేనా అనుకోవచ్చు. రెండిట్లో ఏ మీనింగ్ అయినా మనం తీసుకోవచ్చు. తాగడానికి పని చేయవు, చేపలన్నీ చచ్చిపోతే, కంపు కొడతాయి అని దాని మీనింగు. అంటే దేవుడు మాటలతో చెబితే విననప్పుడు క్రియల ద్వారా చెప్తాడు అని. ఆ మొదటి క్రియకి ఫరో విన్నాడా మాట? చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలము మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఏదో కొంచెం ఒక చిన్న గుంటలో నీళ్లు కాదండి. వారి నదులు, వారి కాలువలు, వారి చెరువులు అన్నిటి మీద ఎక్కడెక్కడ నీళ్లు కనబడతాయో వాటన్నిటి మీద చెయ్యి చాపు, అవి రక్తం అవుతాయి. మళ్ళీ నీళ్ళల్లో ఏదో రంగు కలపాల్సిన అవసరం లేదు. చెయ్యి చాపితే చాలు, అవంతా కూడా ఎర్రగా రక్తంగా మారిపోతాయి అని చెప్పి దేవుడు చెప్పాడు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, కేవలం ఐగుప్తు జలం మీద, ఇజ్రాయేలీల జలం మీద కాదు. ఎందుకు? ఇజ్రాయేలీలందరూ కూడా గోషను అనే వేరే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. మిగిలిన ఐగుప్తు ప్రాంతంలో ఏవేవైతే నీళ్లు ఉంటాయో ఆ నీళ్లను అలా మార్చమని చెప్పాడు. ఐగుప్తు దేశం అందంతటను మ్రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అంటే పొద్దున్నే వెళ్ళారు, ఫరోతో అలా చెప్పారు. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు తాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అందంతటా రక్తము ఉండెను. మొత్తం దేశంలో ఉన్న నీళ్ళన్నీ అట్లా మారిపోయినాయి. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. ఎక్కడో ఇప్పుడు మొత్తం అన్ని ఎర్రగా మారిపోయినాయి కదా, ఎక్కడో ఉన్న కొంచెం నీళ్లు, ఆ కొంచెం నీళ్ళని వీళ్ళు ఎర్రగా మార్చారంట. ఇప్పుడు నిజంగా వాళ్ళకి శక్తి ఉన్నట్లయితే, నిజంగా వాళ్ళకి పవర్స్ ఉన్నట్లయితే, ఎవడైనా బుద్ధున్నోడు ఏం చేస్తాడు? ఎర్రగా మార్చిన నీళ్ళని మరలా మామూలుగా మారుస్తారు. అరే తాగడానికి లేవు, చేపలు చచ్చిపోతున్నాయి, నీళ్లు పాడైపోవడం వల్లే కదా, ఆ నీళ్ళని మరలా మంచిగా మార్చడం అనేది బుద్ధున్నోడు చేసే పని. ఇంకా ఉన్నదాన్ని ఎక్కువ చేసుకోవడం, ఇంకా బాధని కష్టాన్ని ఎక్కువ చేసుకోవడం అంటారు కదా. ఏదో కొద్దిగా మంచి తెల్ల నీళ్లు తెప్పించి ఆ నీళ్లను కూడా మరలా ఎర్రగా మార్చారు అంటే వాళ్ళ యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ముందే చెప్పాను కదా, వాళ్ళు చేసే పనుల్లోనే జ్ఞానము, దైవ జ్ఞానం కలిగిన క్రియలా లేకపోతే వేస్ట్ పనులా అని ఆ పనుల్లోనే మనం చెప్పేయచ్చు. అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. వాళ్ళు కూడా ఏదో కొంచెం మార్చేసరికి ఫరో మళ్ళా కఠినమయ్యాడు. తన హృదయాన్ని తానే కఠినం చేసుకున్నాడు. మోషే అహరోనుల మాట వినలేదు. జరిగిన దాన్ని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు తాగలేక నీళ్ల కొరకు ఏటి పక్కల తవ్విరి. వాళ్ళందరూ బాధలు పడుతున్నారు, ఫరో మాత్రం మారలా. నెక్స్ట్ ఏం జరిగింది? నిర్గమకాండం 8వ అధ్యాయం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను. అంటే ఈ 7 దినాలు వాళ్ళందరూ బాధపడ్డారా? నీళ్లు లేక బాధపడ్డారు. 7 దినాలైన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిల్లోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనముల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. దేవుడు ఏది చేసినా కానీ పెద్దగా చేస్తాడు, ఏదో చిన్నగా కాదు. ఐగుప్తు దేశం అంటే కొన్ని 100 కిలోమీటర్లు. ఆ దేశం మొత్తాన్ని కూడా ఇంతకుముందు నీళ్ళని రక్తంగా మార్చాడు. ఇప్పుడు ఆ దేశం మొత్తాన్ని కూడా కప్పలు విస్తరిస్తాయి, కప్పలతో నిండిపోద్ది అని చెప్పి మళ్ళా ఇది రెండోది అనమాట శ్రమ, రెండవ తెగులిది కప్పలను రప్పించడం అనేది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.
కప్పెను అన్న పదం వాడాడు చూడండి ఇక్కడ. అంటే కొంచెం కూడా ఖాళీ లేకుండా ఐగుప్తు దేశం మొత్తాన్ని కూడా కప్పలు నింపేశాయి. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. వీళ్ళు కూడా ఆల్రెడీ కప్పలను రప్పించేశారు, ఇంక కొంచెం కూడా ఖాళీ లేదు. అందులో మళ్ళీ కొన్ని కప్పలను పట్టుకుని ఎక్కడికైనా రప్పించారేమో మనకైతే తెలియదు, లేదా నిజంగానే అపవాది భ్రమపరిచి వాళ్ళ చేత అలా చేయించిందేమో అది కూడా మనకు తెలియదు. కానీ ఎవరైనా ఏం చేస్తారు, వాళ్ళ మంత్రశక్తి చేత ఉన్న కప్పల్ని బయటకు తోలేస్తారు, అక్కడంతా ఖాళీ చేస్తారు. అట్లాంటిది వీళ్ళు ఇంకా కప్పలను రప్పించారు అంటే నువ్వు మమ్మల్ని కొడతావా, మేము ఇంకో 2 దెబ్బలు ఎక్స్ట్రా మమ్మల్ని మేమే కొట్టుకుంటాం అన్నట్లేదు. ఇది వాళ్ళ అజ్ఞానం వాళ్ళ క్రియల్లోనే కనబడుతుంది. వాళ్ళ యొక్క విగ్రహాలు, వాళ్ళ యొక్క దేవుళ్ళు శక్తి లేనివి అన్న విషయం వీళ్ళ క్రియల్లోనే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు ఫరో మోషే అహరోన్లు పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనిడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను ఆగత్యముగా పోనిచ్చేదనెను. ఫరో మనసు మారిపోయింది చూడండి. ఫస్ట్ ఆ ఐగుప్తు మంత్రగాళ్ళని పిలిపించి ఈ కప్పలను మీరు తీరా అని అడుగుంటారు, మా వల్ల కాదని చెప్పుంటారు వాళ్ళు. ఇక మోషే అహరోన్లు పిలిపించి మీ దేవుణ్ణే యెహోవానే, ఫస్ట్ యెహోవా ఎవరో తెలియదు అన్నాడు కదా, ఇప్పుడు యెహోవానే వేడుకోండి, ఈ కప్పలను తొలగిస్తే నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ దేవుణ్ణి సేవించుకోవడానికి పంపిస్తాను అని చెప్పి మనసు మార్చుకొని మోషే అహరోనులతో చెప్పాడు. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదకు నీ ఇండ్లలోకి ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. లేట్ లేకుండా రేపే వచ్చి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయగానే మీ దేవుడు ఇదంటిని కూడా తీసేస్తాడు అన్నట్టుగా ఫరో మాట్లాడాడు. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. ఇక్కడ మాట చూడండి, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు రకరకాల మార్గాల్లో ఈ కప్పలు నీటిని రక్తంగా మార్చడం, తర్వాత జంతువుల్ని చంపడం, ఇదంతా కూడా దేవుడు అనేక రకాలుగా ఐగుప్తుల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మీరు అనుకుంటారేమో. అట్లా కాదండి. ఐగుప్తులకి రకరకాల దేవుళ్ళు ఉండేవాళ్ళు. జలాలకి, నీళ్లకు ఒక దేవుడు, జంతువులకు ఒక దేవుడు, పక్షులకు ఒక దేవుడు, క్రిమికీటకాలకు ఒక దేవుడు, సూర్యుడు అనే దేవుడు, ఇలా అనేక రకాల దేవుళ్ళని పూజించేవాళ్ళు వాళ్ళు. కొన్ని రకాల దేవుళ్ళకి కప్పల మొహాలు, కొన్ని రకాల దేవుళ్ళకి చేపల మొహాలు ఉండే అనమాట. పైన మనం చూసాం కదా, మొదటి తెగులు నీళ్లను రక్తంగా మార్చడం. మీ నీళ్ల దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడతాడా? కావాలంటే ప్రార్థన చేసుకోండి. మీ నీళ్ల దేవుడు, నీళ్లను రప్పించే దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా లేదా అని దేవుడిచ్చే సవాల్ అన్నమాట అది ఐగుప్తులకి. సేమ్ అలాగే మీ జంతువుల దేవుడు, మీ కప్ప ఫేస్ వేసుకొని ఒక దేవుడు ఉన్నాడు కదా, మీరు అతను పూజిస్తున్నారు కదా, అతడు వచ్చి మిమ్మల్ని కాపాడతాడేమో, మీరు ట్రై చేసుకోండి అని చెప్తాడనమాట దేవుడు ఇక్కడ. ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తీయుల సుమారుగా 2000 దేవుళ్ళకి సవాళ్ళు, దేవుడు విసిరే సవాళ్ళు. వాళ్ళ దేవుళ్ళందరూ కూడా ఇట్లాగే జంతువుల బొమ్మలో, జంతువుల ఫేస్లో అయ్యోటి తగిలించుకుని ఉండేవాళ్ళు. విగ్రహారాధన అనేది అటు నుంచే మన భారతదేశానికి మిగతా దేశాలకు కూడా పాకిందని కూడా మనం అనుకోవచ్చు. ఆ దేవుళ్ళుగా పిలువబడే విగ్రహాలకి దేవుడు విసిరే సవాల్ అన్నమాట ఇది. మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరూ లేరు అని ఫరో తెలుసుకున్నట్లు ఈ మాట చొప్పున జరుగున నేను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 తెగుళ్ళు అనగానే 10 రకాలుగా దేవుడు హింసించాడు అని కాదు. 10 రకాలుగా దేవుడు వాళ్ళు పూజించే విగ్రహాలకి శక్తి లేదు అని నిరూపిస్తున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండున నేను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, ప్రార్థన చేశాడు మోషే. యెహోవా మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలోనే మీ వెలుపలనే మీ పొలంలోనే మీ కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. ప్రార్థన చేయగానే కప్పలన్నీ మాయమైపోయినాయి, కప్పలన్నీ చచ్చిపోయినాయి. జనులు వాటిని కుప్పలు కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుగొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. తన హృదయాన్ని మళ్ళా తానే కఠినం చేసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఈ మాట 3-4 సార్లు చదువుకున్నాం. ఫరోనే తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ముందు మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటాం. వెనక్కి తిరిగి రాలేని స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఇక దేవుడు మనల్ని అపవాదికి అప్పగిచ్చేస్తాడు. ఇప్పుడు దాకా ఆ మంత్రాలు చదివే వాళ్ళని చూసి కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు ఉపశమనం కలుగుట చూచి, అంటే నేను చెప్పగానే పోయాయి కదా, దేవుడు నా మాట అన్నాడు కదా, మోషే నా మాట అన్నాడు కదా అనుకున్నాడేమో. మళ్ళా కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు. అందుకు యెహోవా మోషేతో, నీవు కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అందంతటా
పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. ఇది 3వ తెగులండి. ధూళి అంటే నిర్జీవం, ఏదో దుమ్ము ధూళి, దాన్ని కొట్టగా అదంతా కూడా పేలు అంటే చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న కీటకాలు అనమాట పేలు అంటే. అట్లా మారిపోతాయి అని చెప్పి దేవుడు చెప్పాడు. మోషే అహరోనులు అలాగే చేశారు. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. ఆ దేశంలో ఉన్న దుమ్ము ధూళి అదంతా కూడా చిన్న చిన్న పురుగులుగా, చిన్న చిన్న పేలుగా అయిపోయిందంట. శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, గాని అది వారి వలన కాకపోయెను. ఎందుకు కాకపోయెను? నిర్జీవమైన దుమ్ము ధూళి నుండి జీవాలైన చిన్న చిన్న కీటకాలని విగ్రహాలు పుట్టించలేవు. ముందు 2-3 అంటే ఎట్లా కొట్లా జనాలను మోసం చేశారు. ఇప్పుడు మన మెజిషియన్స్ స్టేజ్ల మీద చేసేటట్టు కొంచెం కప్పలను తీసుకొచ్చి సడన్గా వదలడమో, నీళ్లను కొంచెం ఏదోటి చేసి ఎర్రగా మార్చడమో, పావులను ఏదో హిప్నటైజ్ చేసి అవి కదలకుండా చేయడమో ఏదోటి చేశారు, బ్యాలెన్స్ చేశారు. కానీ ఇక్కడ వాళ్ళు దొరికిపోయారు. అది వాళ్ళ వల్ల అవ్వలేదు. దేవుడి శక్తి ముందు వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క శక్తి, లేదా ఒకవేళ అపవాది శక్తి అనుకున్నట్టుగా అయితే అదైనా కానీ వేస్ట్. దేవుడి ముందు ఏది కూడా పనిచేయదు అని వాళ్ళందరూ అర్థం చేసుకుని పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పాను. ఇప్పుడు దాకా మేమేదో చేసాం, అది దైవశక్తి కాదు, అది ఐగుప్తు దేవతల ఐగుప్తు విగ్రహాల శక్తి కాదు, అదంతా ఏది కాదు, ఇది మాత్రమే దైవశక్తి. అంటే దేవుడు మాత్రమే చెయ్యగలిగే పనులు ఇవి అని అప్పుడు వాళ్ళు గుర్తించారు, బుద్ధి తెచ్చుకున్నారు. ఇది దేవుడు మాత్రమే చేయగలడు. ఎటువంటి జ్ఞానం, ఎటువంటి కనికట్టు, ఎటువంటి మ్యాజిక్, ఎటువంటి అపవాది ఏది కూడా దీన్ని చెయ్యలేదు. ఇది దేవుడి శక్తి, నిర్జీవమైన దాని నుండి జీవాన్ని పుట్టించడం అనే దేవుడి శక్తిని వాళ్ళందరూ కూడా అక్కడ గ్రహించారు. ఇది దైవ శక్తి అని ఫరోతో వాళ్ళు చెప్పారంట. 2 రకాలుగా క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకుంటున్నారని చెప్పాను కదా. కొందరేమో కనికట్టు మెజిషియన్ లాగా, కొందరేమో నిజంగానే అపవాది శక్తులు అన్నట్లుగా. రెండిట్లో ఏది తీసుకున్నా కానీ దేవుడి శక్తిలో అది 1% కూడా కాదు అనేది దీని ద్వారా మనందరికి కూడా అర్థమవుతుంది. ఇది దేవుడి శక్తి. ఇప్పుడు దాకా ఏదో చేసాం, అది దేవుడు కాదు, మన విగ్రహాలు దేవుళ్ళు కాదు, మన ఐగుప్తు దేవుళ్ళు కాదు, ఇందాక దాకా మేము చేసింది అసలు శక్తే కాదు, ఇది మాత్రమే దైవశక్తి అని వాళ్ళందరూ కూడా గుర్తించారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. మళ్ళా కఠినం చేసుకున్నాడంట ఫరో తన హృదయాన్ని తాను. ఎన్నిసార్లు కఠినం చేసుకుంటున్నాడు చూడండి. ఎక్కడ తాను అందరి ముందు వీక్ అయిపోతాడో, తన చులకన చేస్తారో అని తనను తాను కఠినం చేసుకుంటానే వెళ్తున్నాడు. కాబట్టి యెహోవా మోషేతో నీవు పొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును, నీవు అతన్ని చూసి, మళ్ళా పొద్దున్నేళ్ళు అతన్ని చూసి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోకి ఈగల గుంపును పంపెదను. ఐగుప్తు ఇండ్లన్నీ వారున్న ప్రదేశములు ఈగల గుంపుతో నిండియుండును. ఇది ఎన్నోదండి? 4వ తెగులు అనమాట. ఇది ఈగలను రప్పిస్తాడు దేవుడు. ఈగలంటే మామూలుగా మన రోజు ఇంట్లో చూసే ఈగలు కాదండి. ఈ ఈగలు కుడతాయి, ఈ ఈగలు రోగాలు తెస్తాయి, అన్ని రకాలుగా హింసిస్తాయి అనమాట మనుషుల్ని. ఏదో ప్రపంచంలో చిన్న చిన్న తెగుళ్ళు, బర్డ్ ఫ్లూ, వైరస్లు, లేకపోతే మన కరోనాలు ఇట్లాంటివి వస్తేనే జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రకాలుగా దేవుడు ఐగుప్తీల మీద తీర్పు తీరుస్తున్నాడు అంటే వాళ్ళ పాపాలు ఏ స్థాయిలో ఉండుంటాయి, వాళ్ళ యొక్క చెడుతత్వం ఎంత పెరిగిపోయి ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఆ విగ్రహాలను పెట్టుకుని వాటిని దేవుళ్ళుగా పూజిస్తూ ఎన్ని రకాల వికృత చేష్టలు చేశారో కూడా మనకు అర్థం అవ్వాలి. అందుకే దేవుడు వారిపైన తీర్పు తీరుస్తున్నాడు ఇలాగా. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించదను. గోషెను దేశంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా ఈగల గుంపులు వస్తాయి అని చెప్తున్నాడు. ఇందాక దాకా యెహోవా ఎవరో తెలియదు అన్నాడు, మళ్ళీ తర్వాత వచ్చి యెహోవాకి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? యెహోవా అనే దేవుడు ఉన్నాడు, ఐగుప్తుల దేవుళ్ళు ఉన్నారు, ఐగుప్తుల దేవుళ్ళు గొప్పడు అనుకుంటున్నాడు ఏమో ఫరో. అంతకుముందు అయితే అసలు నమ్మల యెహోవా దేవుడు ఉన్నాడని. ఇప్పుడు నేను ఒక్కడనే దేవుణ్ణి, ఇంకెవరో దేవుళ్ళు కాదు, మీ విగ్రహాలన్నీ వేస్ట్, నేను ఒక్కడనే దేవుణ్ణి అని నువ్వు తెలుసుకున్నట్లుగా ఇది జరిగిద్ది అని దేవుడు చెప్పాడు. అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఎక్కడ? ఇజ్రాయేలీలు నివసించే చోట గోషెను దేశంలో మాత్రం ఈగల గుంపులు ఉండవు, మిగిలిన ఐగుప్తు దేశం అంతా కూడా ఉంటాయి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించాను.
జయించెను. ఈ ఈగలో పేలు నీళ్లను రక్తంగా మార్చడం ఇవన్నీ కూడా ఏ సైన్యము జయించలేనివి. ఇప్పుడు ఫరో దగ్గర కొన్ని లక్షల మంది సైనికులు ఉన్నారనుకుందాం, యుద్ధాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఈగలను చంపగలరా, దోమలను చంపగలరా, పేలను చంపగలరా, నీళ్లను రక్తంగా మార్చాడు కదా వాటిని తాగగలరా, ఈ లేకుండా బతకగలరా, ఏం చేయగలరా చెప్పండి ఆ సైనికులు? కొన్ని వేల మంది సైనికులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలరా చెప్పండి? మోషే ఆ ఐగుప్తు సైన్యాన్ని చూసే భయపడ్డాడు. మొదట దేవుడి సైన్యం ఏంటంటే ప్రకృతి అనే దేవుడి సైన్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. రాజ్యం ఎంత పెద్దదైనా, సైనికులు ఎంతమంది ఉన్నా ఎవరు కూడా ఏం చేయలేరు అని దేవుడి శక్తిని చూపిస్తున్నాడు దేవుడు అక్కడ. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయాను. అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని చెప్పగా, మీరు వెళ్ళండి బలి అర్పించండి అంటున్నాడు. ఫైనల్గా ఒప్పుకున్నాడు. అందులో కూడా కిటుకు, మోషే అట్లు చేతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పింపవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము ఈ దేశంలో అయితే చెయ్యం. దేవుడు మమ్మల్ని అరణ్యానికి రమ్మన్నాడు, 3 దినాల ప్రయాణం అంతా అక్కడికి వెళ్ళే మేము అర్పించుకుంటాం. మేము అరణ్యంలోనికి పోయి 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదు మనను. మోషే కామెడీ చేస్తున్నాడు. ఇక్కడికి వెళ్తే మీరు రాళ్లతో కొట్టి చంపుతాడు. నిజంగానే చంపుతారా అంటే ఫరోని వెక్కిరించడం అనమాట. నువ్వు దేవుడు చెప్పింది అంగీకరించడం తప్ప నీకు వేరే ఆప్షనే లేదు అని మోషే ఫరోతో చెప్తున్నాడు. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను, గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు కూడా వేడుకొనుడు అనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును, గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇంకనూ వంచన చేయకూడదని చెప్పి ముందే హెచ్చరిస్తున్నాడు. అంతకుముందు 2 సార్లు చెప్పావు వెళ్ళనిస్తానని, మళ్ళీ వెనక్కి తీసేసుకున్నావు మాట. ఈసారి మాట అలా వెనక్కి తీసుకోకు, నేను దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఈగల గుంపు అంతా పోయిద్ది అని మోషే చెప్పాడు. ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను, ఒక్కటైనను నిలువలేదు. అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయను. మళ్ళా కఠినపరుచుకున్నాడంట ఫరో తన హృదయాన్ని. ఎలాగో జరిగిపోయింది కదా, శ్రమ వెళ్ళిపోయింది కదా మన దగ్గర నుండి, ఇక దేవుడి శక్తి ఇంతేనేమో అనుకున్నాడేమో ఫరో. మరలా కఠినపరుచుకున్నాడు తన హృదయాన్ని, మరలా మనసు మార్చుకుని జనాల్ని పోనీయడు. ఆయన వెళ్ళొద్దు అన్నాడంట. మళ్ళీ నిర్గమాకాండం 9వ అధ్యాయం. ఈ తెగుళ్ళన్నీ ఈరోజు చదువుకుందామండి. కొంచెం పెద్దదే అయినప్పటికీ ఈ వీడియో ఓపిక పట్టండి, ఎందుకంటే తెగుళ్ళు మళ్ళీ సగం ఇంకో రోజున చదువుకుంటే అంత బాగోదు. అందుకని తెగుళ్ళన్నీ కూడా ఒకటేసారి చదువుకుంటే కొంచెం అర్థవంతంగా ఉంటుంది. అందుకే అవన్నీ కూడా ఇప్పుడే చదువుతున్నాను. నిర్గమాకాండం 9వ అధ్యాయం. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయని ఎడల, ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఇది ఐదోదండి. ఐదో తెగులు. జంతువులన్నీ కూడా చచ్చిపోతాయి, భయంకరమైన రోగాలు వచ్చి చచ్చిపోతాయి. అయితే యెహోవా ఇజ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరిచాను. ఇజ్రాయేలీల పశువులకు మాత్రం ఏం అవనట్లేదంట దేవుడు. ఇజ్రాయేలీలకున్న వాటన్నింటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడు సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. ఇవన్నీ కూడా ఏదో ఐగుప్తు దేశం మొత్తం మీదకే సంభవించేవి కాదు. ఇజ్రాయేలీలు ఎక్కడైతే ఉంటున్నారో ఆ గోషను అనే దేశం మీదకి మాత్రం రావట్లేదు, ఆ బార్డర్లో కూడా వెళ్ళట్లేదు, మిగిలిన దేశం అంతా వస్తున్నాయి. అంటే ఇది దేవుడి అద్భుత కార్యమే అని ఫరోకి, ఇజ్రాయేలీలకి, ఐగుప్తీలకి అందరికీ తెలిసేలా చేస్తున్నాడు దేవుడు. యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించును అనెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇజ్రాయేలీల పశువులలో ఒక్కటి కూడా చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపునప్పుడు ఇజ్రాయేలీల పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. తెలుసుకున్నాడంట ఫరో, ఇజ్రాయేలీల పశువుల్లో ఒకటి కూడా చచ్చిపోలేదా, అయితే ఖచ్చితంగా ఇది దేవుడు చేశాడు, అయినా కానీ నేను పంపించను అని మరలా తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడు ఫరో. జనాలను మాత్రం పంపించను అన్నాడు.
కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం మందంతటా ఉన్న సున్నపు ధూళి అయి ఐగుప్తు దేశం మందంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పగా, పొక్కులు దద్దుర్లు అంటే భయంకరమైన వ్యాధులు. ఇప్పుడు దాకా మనుషులకి రాలేదు కదా, మనుషుల మీద కూడా ఇవన్నీ వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లాయను. మొత్తానికి అందరికీ కూడా రోగాలు వచ్చేసే వాళ్ళ చర్మం మీద. ఇదెన్నో తెగులు? 6వ తెగులు. మనుషుల మీద జంతువుల మీద పొక్కులు దద్దుర్లు రప్పించడం. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రుకు ఐగుప్తీయులందరికీ పుట్టెను. ఆ శకునగాండ్రు మీద కూడా వచ్చాయంట. ఏం చేయలేకపోయారేంటి మరి? అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కదా, ముందు ఆ పాముల దగ్గర, ఎర్రనేల దగ్గర, కప్పల దగ్గర. ఇప్పుడు ఏమైపోయింది? ఎప్పుడైతే ఇది దైవశక్తి అని వాళ్ళు గ్రహించారో అక్కడితోనే వాళ్ళకి తీర్పు తెచ్చబడింది. 2 మార్గాలు: మారు మనసు పొందుతావా, హృదయం కఠినపరుచుకుంటావా. హృదయం కఠినపరుచుకున్నారు కాబట్టి దేవుడి తీర్పు వాళ్ళ మీదకి ఇలా వస్తుంది. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయము కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయెను. ఇక్కడ నుంచి ఇక ఫరో ఇక వెనక్కి తిరిగి రాలేని స్టేట్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి దేవుడు వదిలేశాడు అపవాదికి ఫరోని అని దాని అర్థం. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను హెబ్రీల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి, మళ్ళీ పొద్దున్నే ప్రతిరోజు పొద్దున్నే పంపిస్తున్నాడు. చూడండి, ఇంకా మనశ్శాంతి లేదు, నిద్రపోయే ముందు ప్రశాంతత లేదు. పొద్దున్నే ఏదైనా జరుగుద్దా అనుకుంటే పొద్దున్నే తెల్లారగానే మోషేలు నుంచుంటున్నాడు ఫరో ఎదుట. నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయునట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఫరో యొక్క పుట్టుక, ఫరో తన హృదయాన్ని తాను ఎందుకు కఠినం చేసుకున్నాడు, దేవుడు తర్వాత అపవాదికి ఎందుకు అప్పగించేశాడు, ఫరో అంత కఠినమైన తర్వాత కూడా దేవుడు ఫరోని చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు, వాటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఫరోని ఉపయోగించుకొని దేవుడు ఎట్లాంటి వాడు, దేవుడి బలం ఎంతది, దేవుడి తీర్పు ఎలా ఉంటుంది, దేవుడి నామం అందరూ కూడా గుర్తుపెట్టుకుని దాన్ని ప్రచారం చేసేలాగా ఫరో ద్వారా దేవుడు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అందుకే ఫరో నియమించాడంట. అంటే ఫరో పుట్టిందే అందుకోసం అంట. ప్రసంగ గ్రంథంలో మాట ఉంటుంది కదా, దేవుడు చెడ్డవారిని, పాపాలు చేయువారిని నీతిమంతుల ప్రయోజనాల కోసం వాడుకుంటాడని. అలా దేవుడి గురించి మిగతా వాళ్ళందరూ తెలుసుకున్నట్లుగా ఫరో యొక్క కఠినత్వం, ఫరో యొక్క పాపం ఇక్కడ ఉపయోగపడుతుంది అని మనం గ్రహించాలి. నీవు ఇంకా నా ప్రజలను పోనీయని ఎడల వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లు కురిపించెదను. బాధిస్తానన్నాడు కదా, ఎలా బాధిస్తాడంట? వడగండ్లు కురిపిస్తాడట. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. ఐగుప్తు రాజ్యం అంటే చాలా పెద్దది. ఎప్పుడు స్థాపింపబడింది? ఎప్పటి నుంచో ఉంది. పురాతన, భారతదేశం కన్నా పురాతనమైంది. అంత పురాతనమైన రాజ్యంలో ఎప్పుడు కూడా చూడలేదంట అంత భయంకరమైన వడగండ్లు పడతాయి. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వారు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. కొంతమంది అడుగుతారు కదా, ఐగుప్తు దేశం మొత్తం శ్రమలు అనుభవించారా, ఐగుప్తు దేశం మొత్తంలో ఒక్కడు కూడా మంచివాళ్ళు లేడా అంటారు కదా. మంచి వాళ్ళకి దేవుడు తన సువార్తను దూరం చేయడు. ఎవడన్నా మంచోడు ఉన్నాడంటే వాడు అడవుల్లో ఉన్న ఆ చివరున్నా ఈ చివరున్నా సముద్రాల అడుగునున్నా దేవుడు వాడి దగ్గరికి సువార్తని కంపల్సరిగా తీసుకెళ్తాడు. ఇజ్రాయేలీల్లో లేకపోయినప్పటికీ దేవుడికి భయపడిన వారు ఎవరైతే ఉంటారో, మారు మనసు పొందిన వాళ్ళు రక్షింపబడతారు. ఎవడైతే భయపడ్డో వాడు నశిస్తాడు అనేది ఈ మాటల ద్వారా మనకు తెలియాలి. ఇది ఎన్నో తెగులు? 7వ తెగులు. యెహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము, ఐగుప్తు దేశమందల మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించాను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసి
కురిసిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశం అందంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూనూ అట్టివి కలగలేదు. ఇప్పుడు మరి వడగండ్లకు ఒక దేవుడు ఉంటాడు కదా, వరుణ దేవుడు, ఆకాశపు దేవుడు, ఎవరో ఒకరు, వాళ్ళు కూడా మిమ్మల్ని రక్షింపలేకపోయారా అని దేవుడు మళ్ళా వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఏ దేవుడు లేడు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు. ఆ దేవుడి మాట అందరూ వినాలి. అట్లా కాకుండా మాకంటూ దేవుళ్ళు ఉన్నారు, మాకంటూ విశ్వాసాలు ఉన్నాయి, మాకంటూ నమ్మకాలు ఉన్నాయి అనుకుంటే, హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏం జరుగుద్ది అనేదానికి ఫరో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇజ్రాయేలీలున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోన్లు పిలిపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, ఈసారి నిజంగా మారు మనసు పొందాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండాను యెహోవాను వేడుకొనిడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా, మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకనైనా దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. మోషేకి కూడా అర్థమైపోయింది, ఇంకా ఇది చేసినా కూడా వాళ్ళు భయపడరు, అంటే వాళ్ళ హృదయాన్ని వాళ్ళు కఠినపరుచుకున్నారు, ఎంత చెప్పినా వినరు అని మోషేకి కూడా ఇక్కడ అర్థమైపోయింది. అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. ఆ వడగండ్ల వల్ల ఏ పంటలు పాడైపోయినాయి, ఏ పంటలు పాడవలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములు నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకనూ పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. ఆజ్ఞాతిక్రమే పాపం, దేవుడు ఏది చెప్పినా మన మంచికే, అది వినకపోతే పాపం. పాపము చేయుచు తమ హృదయములను మరలా కఠినపరుచుకున్నారు, వాళ్ళకు వాళ్ళే మరలా కఠినపరుచుకున్నారంట. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను, అతడు ఇజ్రాయేలీలను పోనీయకపోయెను. దేవుడు చెప్పాడు కదా మోషేతో, ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడు, ఆ తర్వాత దేవుడు కూడా దానికి పర్మిషన్ ఇస్తాడు. ఫరో ఇక వెనక్కి తిరిగి రాలేనంత స్టేజ్కి వెళ్ళిపోయాడు. దేవుడు అపవాదికి ఫరోను అప్పగించేశాడు, తన హృదయం ఇంక వెనక్కి తిరిగి రాలేనంత స్టేజ్కి వెళ్ళిపోయింది, కఠినం అయిపోయింది అని దాని అర్థం. ఇప్పటివరకు ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనబరుచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితిని. ఇదంతా ఎందుకు జరిగిందంటే తరతరాలు కూడా నీవు నీ కుమారులు నీ కుమారుల కుమారులు అంటే తరతరాలు కూడా దేవుడి యొక్క తీర్పు ఎలా ఉంటుంది, దేవుడి యొక్క శక్తి ఎలాంటిది, దేవుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు తరతరాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. అందుకే నేను ఇవన్నీ కూడా జరిగిస్తున్నాను. ఫరోని దేవుడు ఓడించాలనుకుంటే ఒక్క క్షణంలో దేవుడు అనుకోగానే ఫరో చచ్చిపోతాడు. కానీ ఫరోను ఉపయోగించుకొని వాళ్ళ మనసులన్నీ కూడా ఎవరెవరైతే ఇంకా వెనక్కి తిరిగి రాలేని స్టేజ్కి వెళ్ళిపోతారో, ముందు వాళ్ళను వాళ్ళు కఠినపరుచుకున్నారు, తర్వాత దేవుడు వాళ్ళ హృదయాలను ఎందుకు కఠినపరిచాడు అంటే దేవుడి క్రియలు వీళ్ళందరి ద్వారా బయలుపరచబడడానికి. ఫరోని వాళ్ళ సైన్యాన్ని ఉపయోగించుకొని దేవుడు ఈ విషయాలన్నీ కూడా అనేక మందికి తెలియజేస్తున్నాడు. అందుకే ఇవాళ కూడా వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ తరాలకు చెప్పారు కాబట్టే అవన్నీ కూడా ఇలా బైబిల్ లాగా మనకు వచ్చాయి. ఇవాళ మనం కూడా చదువుకుంటున్నాం వాటిని, ఏవి నేర్చుకోవాలి ఏవి నేర్చుకోకూడదు అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి వీటి ద్వారా. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగకయుందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు నా జనులను పోనీయని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించెదను, ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. ఇప్పుడు మిడతలు అనమాట. ఇవాళ కూడా మిడతలు అంటే చాలామంది భయపడతారు, కొద్దిగా వచ్చినా చాలు పంట మొత్తం తినేస్తాయేమో అని భయపడతారు. అలాంటిది
ఐగుప్తు దేశం అంతా మిడతలు. పైన ఏవో 2-3 పంటలు మిగిలే కదా పాడైపోకుండా, ఆ పంటలను కూడా ఇప్పుడు మిడతలు తినేస్తాయి అనమాట. ఇది ఎన్నో తెగులు? 8వ తెగులు. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బకు తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకుల అందరి ఇండ్లలోను ఐగుప్తీయుల అందరి ఇండ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశమందుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. నువ్వు అంత ముందు కూడా ఎప్పుడు నీవు నీ పితరులు వాళ్ళ పితరులు కూడా చూడలేనని మిడతలు వస్తాయి నీ దేశం మీదకి అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినది అని నీకింకనూ తెలియలేదా అనిరి. ఫరో సేవకులు ఎదురు తిరిగారు ఇప్పుడు ఫరోకి. ఇదిగో ఐగుప్తు దేశంలో జరగాల్సిందంతా జరిగిపోయింది. మన పంటలు పాడైపోయినాయి, మన జంతువులు చచ్చిపోయినాయి, మన నీళ్లు పాడైపోయినాయి, మన శరీరం ఆరోగ్యం పాడైపోయింది, అన్నీ జరిగినాయి కదా. ఆ మిగిలిన కొంచెం పంట మనకు అది ఆశ, అది కూడా పోవాలా? ఐగుప్తు దేశం నశించిపోయిందని నువ్వు ఇంకా గ్రహించలేదా అని వాళ్ళు ఫరోతో అన్నారంట. మోషే అహరోన్లు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, అంటే ఫరో పిలిచాడు అనమాట. మళ్ళా మోషేని అహరోని పిలిచి, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురు అని వారిని అడిగాను. ఎవరెవరు వెళ్తారు? వెళ్ళండి, మీ దేవుడి దగ్గరికి వెళ్ళండి అంటే, అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలు మా పశువులు వెంటబెట్టుకొని మా పిన్నా పెద్దలతో కూడా వెళ్ళుదుమనెను. అందుకతడు మేము అందరం కలిసి వెళ్తాం అనగానే అందుకతడు ఫరో, యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఫరోనే పిలిచాడు, మళ్ళీ ఫరోనే వెళ్ళగొట్టాడు, ఫరోనే తరిమేశాడు. పురుషులు మాత్రం వెళ్తారని వీళ్ళు ఏమైనా చెప్పారా? చెప్పలా. దురాలోచన అంటున్నాడు అంటే ఫరో దురాలోచన. ఫస్ట్ వీళ్ళు అనుకున్నారు కదా పురుషులు అందరూ వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి, ఐగుప్తు స్త్రీలు అందరూ వాళ్ళకి బానిసలుగా ఉండాలి అని. ఫరో హృదయం ఇంకా మారలేదు, ఇంకా అలాగే ఉంది అని తెలియడానికి ఇదొక ఉదాహరణ. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నింటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నింటినీ తినివేయునని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీదకి తూర్పు గాలిని విసిరజేశాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అందంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. దేవుడు ఫరో కోసమే, ఐగుప్తు దేశం కోసమే వాటన్నింటినీ కూడా సృష్టించినట్టున్నాడు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను. ఆకాశం నుండి వెలుతురు కూడా పడలేనంత దిట్టంగా ఉన్నాయంట ఆ మిడతలు. ఒక సైన్యంలాగా, ఒక పట్టలాగా ఆ దేశం మొత్తాన్ని కమ్మేసేసరికి చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నింటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నింటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశం అందంతటా చెట్లే గాని పొలముల కూరలే గాని పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, ఇక చేసేదేం లేక ఫాస్ట్గా రప్పించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. ఎన్నిసార్లు చెప్తాడో మారు మనసు ఎన్నిసార్లు పొందుతారండి? ఎవరైనా ఒకసారి పొందుతారు. ఫరో ఎన్నిసార్లు పొందుతున్నాడు చూడండి. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనిడి అనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా ఆ మిడతలు కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేయబడెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు ఇజ్రాయేలీలను పోనీయడాయను. ఎన్నిసార్లు కఠినపరుచుకుంటున్నాడు చూడండి, ఎంతగా ఫరో హృదయం కఠినమైపోయిందో చూడండి. ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట మాట్లాడుకుంటున్నాము అంటే చివరిలో చెప్తా. మనం కూడా ఫరో లాంటి వాళ్ళమే, చివరిలో మాట్లాడుకుందాం దాని గురించి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీదకి చీకటి చేతికి తెలియనంత చిమ్మ చీకటి కమ్ముననెను. ఇది 9వ తెగులండి. మొత్తం ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్మేసిద్ది. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 దినములు గాఢాంధకారమాయెను. 3 రోజులు గాఢమైన చీకటి. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇజ్రాయేలీలందరికీ వారి నివాస స్థలములలో వెలుగుండెను. ఆ గోషను అనే ప్రాంతంలో మాత్రమే వెలుగుంది పగలు రాత్రి. మిగిలిన దేశం అంతా 3 దినములు
మామూలు గాఢాంధకారం, పగలు లేదు వెలుతురు, రాత్రి కూడా లేదు. వాళ్ళు ఏదన్నా కాగడాలు అలాంటివి వెలిగించుకున్నా అవి కూడా గాలికి ఆరిపోయేంత చీకటి, మహా అంధకారం. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును. అనగా మీరు అందరూ వెళ్ళండి, మీ జంతువుల్ని మీ మందల్ని అంటే మీ ఆస్తిని ఇక్కడ వదిలిపెట్టేసి మీరు వెళ్ళండి అంటున్నాడు ఫరో. మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్క అయినను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను, మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. మా దేవుడు అక్కడికి వెళ్ళాక ఏం చెప్తాడో మాకు తెలీదు, మేమంతా తీసుకెళ్లాల్సిందే అని అన్నాడు మోషే. అయితే యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను. మరలా మనసు మార్చేసుకున్నాడు ఫరో, నేను మళ్ళా పంపినని మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎన్నిసార్లు మారుతున్నాడు చూడండి ఫరో. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమగుదు అని అతనితో చెప్పాను. మళ్ళా నా మొహం చూసావంటే చచ్చిపోతావు అని బెదిరిస్తున్నాడు. మరలా ఫరోనే పిలుస్తాడు అనుకోండి మోషేని, అది కింద చూద్దాం మనం. అందుకు మోషే, నీవు అన్నది సరి, నేనికను నీ ముఖము చూడనెను. సర్లే చూద్దాం, ఎంతకాలం అలా ఉంటావో చూద్దాం అన్నట్టుగా మోషే అన్నాడు. నిర్గమాకాండం 11వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం, ఎందుకంటే 10వ తెగులు చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎందుకని ఆ 10వ తెగులు ఇంపార్టెంటో రేపొద్దున మనం మాట్లాడుకుందాం. ఈ 9 తెగుళ్లలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి, మనం ఈరోజు వీటిని ఎందుకు చదువుకుంటున్నాం అంటే మన హృదయం కూడా ఫరో హృదయం లాగే ఉందేమో ఒకసారి మనం గమనించుకోవాలి. ఇప్పుడు మోషేకి ఫరోకి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. దేవుడు ఎన్నిసార్లు పిలిచినా మోషే కూడా వద్దన్నాడు. దేవుడు చాలాసార్లు చెప్పాడు, నువ్వు వెళ్ళాలి ఫరో దగ్గరికి, నువ్వు మాట్లాడాలి అని. మోషే వద్దు వద్దని 100 రకాల కారణాలు చెప్పాడు. నేను నోటి మాంద్యం గలవాడిని అన్నాడు. ఫరో దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నోటి మాంద్యం వాడిని, నన్ను ఎందుకు పంపించావు అని దేవుడితోనే పోట్లాడాడు. కానీ ఫైనల్గా చివరిలో మోషే మారలేదా? మారాడు. మోషే మారాడు, ఫరో మాత్రం మారలేదు. ఫరో కూడా మొదట్లో పంపినన్నాడు, దేవుడు నోటితో చెప్పాడు, అనేక క్రియల ద్వారా చెప్పాడు, కష్టాలు వచ్చాయి, తన పక్కనున్న సేవకులు కూడా చెప్పారు ఫరోకి, అయినా కానీ ఫరో వినలేదు. ఫరో వినలేదు కాబట్టి ఫరో తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. మోషే కూడా అనుకుని ఉంటాడు మనసులో, అయ్యా ఫరో దేవుడు చెప్పింది నువ్వు వినట్లేదు, నేను కూడా ఫస్ట్లో వినలేదు, కానీ ఆయన అనుకున్నది కంపల్సరీగా చేస్తాడు, చేయిస్తాడు మన చేత, ఆయన చెప్పింది ముందే ఫాలో అయిపోతే పోలా అనుకుని ఉంటాడు మోషే. మనం చెడ్డవాళ్ళం కాబట్టి దేవుడు చెప్పిన మంచిని మనం వినం. దేవుడు చెప్తాడు అబద్ధాలు ఆడొద్దు అంటాడు, దొంగతనాలు చేయొద్దంటాడు, నరహత్యలు చేయొద్దంటాడు, వ్యభిచారాలు చేయొద్దంటాడు, ఎదుటని మోసం చేయొద్దంటాడు, పొరుగువాడి ఆశించొద్దంటాడు. ఇవన్నీ దేవుడు చెప్తాడు, అయినా మనం చేయం. మనం పాపం చేయాలి అనే కోరికతో ఉంటాం కాబట్టి దేవుడు చెప్పినవి స్టార్టింగ్లో మనం వినం. కానీ దేవుడు చెబుతానే ఉంటాడు, అది ఆయన ప్రేమ. ఆయన చెప్తానే ఉంటాడు, రకరకాలుగా చెప్తాడు, నోటి మాటతో చెప్తాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చూపిస్తూ చెప్తాడు, ఆయన గొప్పతనం చూపిస్తూ చెప్తాడు, మనకి కష్టాలు ఇచ్చి చెప్తాడు, బాధలు పెట్టి చెప్తాడు, పరీక్షలు పెట్టి చెప్తాడు, మన కుటుంబస్తుల ద్వారా చెప్పిస్తాడు. అన్ని రకాలుగా దేవుడు ప్రయత్నాలు చేస్తాడు. ఎప్పటికీ మారకుండా ఫరోలాగా మన హృదయాన్ని కఠినం చేసుకున్నాం అనుకోండి, ఫరోలాగే మనం నశిస్తాం. మోషేలాగా 2-3 సార్లకే మనం మారిపోవాలి, మారు మనసు పొందాలి, దేవుడు చెప్పినట్లుగా మనం నడవాలి. ఫరోలాగా ఒకసారి అటు ఒకసారి ఇటు చూడండి, మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నేను బాగుంటా అంటాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పాపం చేస్తాం, మళ్ళీ ప్రభువా నేను బాగుంటాను అంటాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి లోకంలో కలిసిపోయి మళ్ళీ వస్తాం. ఎన్నిసార్లని దేవుడిని మనం క్షమాపణ అడుగుతాం? ఫరో ఎన్నిసార్లు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పంపిస్తా అంటున్నాడు, దేవుడు ఆ కష్టం తీసేగానే మళ్ళీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. నేను మిమ్మల్ని పంపిస్తా అంటున్నాడు, మరలా దేవుడు ఆ కష్టం తీర్చేగానే మరలా కఠినపరుచుకుంటున్నాడు. దేవుడిని కూడా మనం అడుగుతూ ఉంటాం, దేవుడు మనకు దయచేసిన తర్వాత మనం మారు మనసు పొందుతున్నామా? మరలా లోకంలో కలిసిపోయి మరలా పాపం చేస్తున్నామా? దేవుడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి మనం అడుగుతున్నాం. అట్లా దేవుడు మనకి ఎన్నో దయచేసి ఉంటాడు, కానీ మనం మారకుండా నాకు ఇంకోటి దయచేయి, నాకు ఇంకోటి ఇవ్వు అని ఎప్పటికప్పుడు మన మారు మనస్సుని మనం పోస్ట్ పోన్ చేస్తున్నామా? ఎన్నిసార్లు దేవుడికి మాట ఇచ్చి వెనక్కి తీసేసుకుంటున్నాం? ఎన్నిసార్లు మారు మనసు పొందుతాం? మారు మనసు అంటే ఒకటేసారి పొందుతారు. ఎన్నిసార్లు మనం మనసు మార్చుకుంటూ ఉంటాం? మనం మోషేలాగా ఉంటున్నామా, ఫరోలాగా ఉంటున్నామా? దేవుడి యొక్క ఉగ్రతను మన మీద పెంచుకుంటూ పోతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏదైతే మనం ఎక్కువగా లోకంలో కలిసిపోతూ ఉంటామో ఆ విషయం మీదే దేవుడు ఎక్కువగా శ్రమలు పెడతా ఉంటాడు. నువ్వు డబ్బు గురించి లోకంలో ఎక్కువ కలిసిపోతున్నావు అనుకో, డబ్బు గురించిన శ్రమలు నీకు ఎక్కువ వస్తాయి. నిన్ను ఏదైతే లోకంలో పడేస్తుందో దానికి సంబంధించిన సమస్యలే నీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఫరో కానీ ఐగుప్తీలు కానీ వాళ్ళకున్న దేవుళ్ళని చూసి గర్వపడ్డారు. ఆ దేవుళ్ళు చెయ్యలేని పనులన్నింటినీ డైరెక్ట్గా దేవుడు ఛాలెంజ్,
డైరెక్ట్గా అడిగాడు, ఇదిగో మీ జలదేవుడు, నీళ్ళ దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? మీ కప్పల దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? మీ జంతువుల దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? చీకటిగా అమ్మించేశాడంట, సూర్యదేవుడిని పూజిస్తూ ఉంటారు, మీ సూర్యదేవుడు మిమ్మల్ని కాపాడతాడా? మొత్తం 3 రోజులు ఐగుప్తు దేశం అంతా చీకటి అయిపోయిందంట. వాళ్ళ దేవుళ్ళని డైరెక్ట్గా దేవుడు మోషే ద్వారా క్వశ్చన్ చేయించాడు. మీ దేవుళ్ళని విగ్రహాలు, ఒకే ఒక్క నిజమైన దేవుడు ఉన్నాడు, ఈ దేవుడికి తప్ప మిగతా దేనికి శక్తి లేదు అని దేవుడు డైరెక్ట్గా వాళ్ళకి చూపించాడు. అయినా కానీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఏదైతే మనల్ని పాపంలో ఎక్కువగా పడేస్తుందో దాని నిమిత్తమే దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తాడు, మనం మారుతున్నామా లేదా? ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని మార్చడానికి ప్రయత్నం చేసినా మనం నిజంగా మారుతున్నామా, ఇంకా ఇంకా కఠినంగా తయారవుతున్నామా? దేవుడికి మాటిచ్చి వెనక్కి తీసుకొని అలా మనం ఉంటున్నామా అనేది మనం గమనించాలి. రెండిటికి కంక్లూజన్ ఏంటి? మనం మారితే కంక్లూజన్ ఏంటి, మారకపోతే కంక్లూజన్ ఏంటి, మన అంతం ఎలా ఉంటుంది అనేది 10వ తెగులు. 9 తెగులు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ అతి ముఖ్యమైన 10వ తెగులు గురించి మనం రేపొద్దున మాట్లాడుకుందాం. రేపొద్దున అనేక విషయాల్లోనే మనం తెలుసుకోవాల్సినవి యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి సంబంధించిన ముందస్తు సూచన ఈ నిర్గమాకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. దాన్ని రేపొద్దున మనం చదువుకుందాం. ఈరోజు మరి అన్నీ ఒకటేసారి చదువుకున్నాం కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ అయి ఉండొచ్చు, పర్లేదు, క్షమించండి. ఇప్పటివరకు ఉన్న అధ్యాయాల్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.